యుద్ధానికి అందరూ నిలబడ్డారు, ఎవరు యుద్ధం చేయట్లేదు. దావీదు వచ్చాడు. అయ్యా నేను యుద్ధం చేస్తానయ్యా అని. రాజు నవ్వాడు. నువ్వు గొర్రెల కాపరివి, బాలుడవు, నీ వల్ల ఏమవుతుంది? కాదయ్యా నేను సింహాన్ని చంపాను, ఎలుగుబండిని చీల్చాను, గొప్ప కార్యం చేశాను అని వివరాలను చెప్పాక సరే వెళ్ళు అంటూ ఈ దావీదులకట సౌలు గారి సామాగ్రి అప్పగించాడు. ఆయన చూచాడు, అరేరే దావీదు యుద్ధవీరుడే కానీ ఇప్పుడు వెళ్లకుండా ఆటంకపరిచిన ఏమిటి? వస్త్రాలు. సౌలు గారికి ఉన్న వస్త్రాలు ఏమిటో తెలుసా? రాజవస్త్రాలే గాని అవివేకపు వస్త్రాలు. సౌలు బుద్ధులు ఎవ్వరికి మీ జీవితంలో ఉండకూడదు. సౌలు బుద్ధులే అతను ముందుకు సాగనివ్వకుండా ఆటంకపరిచాయి. అందుకే దావీదు పిలిచి అంటాడు, నా సరుకు వేసుకోయ్యా, నా కత్తి తీసుకోయ్యా. ఇవన్నీ సాతాను సరుకు. ఇప్పుడు అంటాడు, నేను శ్రమలో దేవునికి మొర్ర పెట్టాను, ఆయన సహాయం చేత నా పాదాలను జింక పాదాలుగా దేవుడు మార్చాడు. ఆత్మీయ జీవితానికి ఆటంకం కలిచే సౌలు సరుకు ఏదైనా నీ ఇంట్లో ఉండకుండా పోవునగాక.